ఆ 27 మంది మన సిఆర్పీలు, ఈనారీలు 150 మంది. విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో అమలవుతున్న ఉపాధి హామీ పథకంలో తీవ్ర అవకతవకలు చోటు చేసుకున్నాయని సామాజిక తనిఖీ ప్రజావేదికలో పీడీ శారదాదేవి అన్నారు. ఈ పథకంలో నిర్లక్ష్యం కారణంగా 135% పనులు జరిగాయన్నారు. వేతనదారులను పనులు కల్పించడంలో సిబ్బంది విఫలమయ్యారని వెల్లడించారు. ప్రభుత్వ పనులు కల్పించినా వేతనదారులకు అందలేదన్నారు. సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. 2154 రూపాయలు, ఇతర వలసలో 2910 రూపాయలు, ఇతర వలసలో 4000, బంగారు వలసలో 2867 రూపాయలు ఉండదండి. రెవెన్యూ గానీ బ్లాక్ గానీ అది పంచాయతీ మెయింటెనెన్స్ చూసుకోవాల్సి ఉంది అన్నమాట. అయితే అప్రోప్రియేట్ లొకేషన్ ఐడెంటిఫికేషన్ చేయకపోవడానికి కోసం అనేది ఫంక్షనరీస్ కి పెనాల్టీస్ ఇంపోజ్ చేసాము, ఫర్దర్ గా ఈ విధంగా జరగకుండా ఉండడానికి. అదే ఇండివిజువల్ హార్టికల్చర్ ఉన్నది అనుకోండి, ఆ సంబంధించిన ఫార్మర్స్ మాత్రం ఇప్పుడు మేము రికమెండ్ చేస్తున్నాం అన్నమాట. ఇంకా ఎప్పుడైతే ఒక 2 నెలల వరకు చేసి ఉంచుకున్నారో అంతవరకే పేమెంట్స్ చేశారనమాట. అది కూడా వేస్ట్ అయినట్టుగా కదా గవర్నమెంట్ అమౌంట్ అని, వాటికి కూడా కొన్ని డీవియేషన్స్ కన్సిడర్ చేయడానికి అవకాశం లేదండి. ఇంకా హౌసింగ్ సంబంధించింది డబుల్ స్టోరీ బిల్డింగ్స్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సంబంధించిన డాక్యుమెంట్స్ గానీ సబ్మిట్ చేసి ఉండకపోతే మాత్రం అది ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కి రికవరీస్ అనేది రాయడం జరుగుతుంది. ఇప్పుడు చూపించుకోకపోయినా పర్సనల్ హియరింగ్ అనేది కండక్ట్ చేస్తాము. ఆ టైంలో కూడా వాళ్ళు వ్యాలిడ్ ప్రూఫ్స్ అనేది సబ్మిట్ చేయకపోతే అప్పుడు తగు